నమస్తే శైలజ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా శైలజ అర్హురాలంటారా? డెఫినెట్లీ. ఎందుకు అనుకోకూడదు? ఎలా అంటే ద లాస్ట్ 5 years డిఫైన్డ్ వాట్ ఐ వాజ్. అంటే నాకు కూడా ఇట్ వాజ్ అ న్యూ శైలజ అనమాట. బికాస్ నేను అంత పోరాటం ఏదైతే అమరావతి మహిళలతో కానివ్వండి కలిసి ఒక 5 years జర్నీ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే. అంతకుముందు ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఇంట్రోవర్ట్. స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇప్పటికీ నా ఫ్రెండ్స్ చూస్తే నువ్వేంటి ఇలా మారిపోయావు నువ్వేనా అంటారు. సో దట్ వాజ్ హౌ ఐ వాజ్ జస్ట్ కన్ఫైన్డ్ ఇన్సైడ్ ఆర్ ఎక్కువ మాట్లాడకుండా. అండ్ మేబీ దో ఐ కేమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ ఎక్కువ కూడా బయట ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళం కాదు. వీ వర్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు అవర్ ఓన్ థింగ్. సో బట్ ద హోల్ వాట్ ఐ యామ్ టుడే is not what I was 5 years back. So the last 5 years shaped an identity which was new to me. I always had that ఏదో చేయాలి అని ఉండేది కానీ ఐ డోంట్ నో ద డైరెక్షన్, రైట్ డైరెక్షన్. బికాస్ లాట్ ఆఫ్ అస్ మన ఏంటంటే ఏదో చేయాలని ఉంటుంది కానీ సరైన గైడెన్స్ లేకో లేకపోతే ఏ డైరెక్షన్లో వెళ్ళాకో తెలియక వి జస్ట్ స్టాప్ అవర్ సెల్స్. బట్ అమరావతి మూమెంట్ షోడ్ మీ వాట్ I could do, what I was capable of. So it brought a new person out of me. So definitely, and I have that empathy where I can listen to other people's pain or and see what I can do for them in whatever extent. Amravati movement e kaadu dantlo paatuga entante akkada unna vallu evarkaina even education wise help chesedanni or whatever. So yeah, definitely I think మీకు అర్హత ఉంది అంటారు. యా డెఫినెట్లీ. ఓకే. మహిళా కమిషన్ చైర్పర్సన్ కాక ముందు అసలు శైలజ ఎవరు? I was known. I was just okay, she belongs to that family and I used to lead my own family. Okay, తను పలానా ఒక పొలిటికల్ ఫ్యామిలీ అని అలా తెలుసు. అప్పుడు కూడా చాలా మందికి నేను ఎవరో ఏంటో తెలియదు. బికాస్ యాజ్ ఐ సెడ్ నా పని ఏదో నా చదువు నా పని అండ్ దెన్ మై వర్క్, then my family, my kids, bringing them up. And for the most of the part my education studies and then initial part of my married life was also in Chennai. So I was away from Guntur almost from 95 to 2014. Okay. I was not here. Okay. So then I moved back in 14 with 14 my kids. 14 lo I came back to Guntur. Okay. And appudu kuda na kids ni take care cheyatam or Guntur lo na hospital ni cheyatam, home, hospital, work and family. That was only me. ఇంతకు ముందు మీరు డాక్టర్? Yeah, I was a doctor. Okay. I did my postgrad also. I specialized in maxillofacial surgery. So I used to operate kids. I used to operate and then look after the hospital in Guntur when I had to move back from Chennai. Chennai lo ఉన్నప్పుడు కూడా అక్కడ వర్క్ చేసేదాన్ని. I used to work in Chennai. అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్లో మీకు 2 ఫ్లాట్లు ఉన్నాయంటారు, నిజమేనా? Yeah, I'll tell you the story also. Appudu 14 lo whatever happened, new state and new capital anedi ochindi. So andaru kuda we were looking towards it. So oka new beginning for our state. So definitely Amravati anedi oka capital laga avutadi. అందరం కూడా ఇక్కడే ఉండొచ్చు పిల్లలు అనే కాన్సెప్ట్ అప్పుడు 14-19 మధ్యలో అందరిలో ఉంది. సో మా మామగారికి వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు అమరావతి డెవలప్ అవుద్ది కాబట్టి నా పిల్లలకి అంటే ఆయన గ్రాండ్ చిల్డ్రన్ కూడా దే షుడ్ హ్యావ్ సమ్ చేయాలని అక్కడ ఉంటుంది అనే ప్రాపర్టీ ఉండాలని ఆయన కోరిక అనమాట. బికాజ్ హీ సా అమరావతి ఈస్ గోయింగ్ టు రీచ్ సర్టన్ హైట్స్ అని అప్పుడు అందరూ అలా అయితే అందరూ అనుకున్నాము. సో హీ ఆల్సో హ్యాడ్ దట్ ఐడియా. సో హీ వాజ్ ద వన్ హూ వాంటెడ్ flat for each of his grandchildren అనమాట. ఈవెన్ ఫస్ట్ లో ఒకరికే వచ్చింది. దెన్ గవర్నమెంట్ చేంజ్డ్ అండ్ న్యూ గవర్నమెంట్ కేమ్. న్యూ గవర్నమెంట్ మారాక కూడా ఆయన తీసుకున్నారు ఫర్ ద అదర్ గ్రాండ్ కిడ్ బికాస్ వన్ షుడెంట్ లూజ్ అవుట్. అంటే హీ హ్యాడ్ దట్ ట్రస్ట్ అనమాట. ఒక న్యూ క్యాపిటల్ ఫామ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎనీబడి ఎక్కడైనా డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అంతకంటే పెద్ద ఎక్కువ వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పటికీ కూడా హీ స్టిల్ సేస్ హ్యాపీనెస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్, మీకు బాగుంటుంది పిల్లలకి అన్ని ఇక్కడికి వస్తే ఇప్పటికీ మా పిల్లలు చెప్తూనే ఉంటారు. సో హీ వాంట్స్ దెమ్ టు బీ హియర్, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అనే ఉద్దేశం హీ కీప్స్ టెల్లింగ్ దెమ్. అమరావతి ఉద్యమం జరుగుతున్న టైంలో రాయపాటి శైలజ గుంటూరు నుంచి చెన్నై లేదా హైదరాబాద్ వెళ్ళిపోదామనే ప్రచారం కూడా వచ్చింది.
అంటే ఆలోచనలో ఉన్నారు, వెళ్ళిపోదాం ఇక ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ కూడా అనుకున్నారని వచ్చింది. నో దట్స్ అన్ట్రూ. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇఫ్ ఐ స్టార్ట్ సంథింగ్ ఐ హ్యావ్ టు బీ దేర్, అది ఎండ్ అయ్యే వరకు. దట్ వాజ్ హౌ లాస్ట్ 5 years వాజ్. ఇంట్లో మేబీ ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల కాదు, ఇవన్నీ ఏదన్నా కూడా నీకెందుకు ఇవన్నీ అని అన్నారు తప్పితే నేను ఎప్పుడు కూడా ఉద్యమం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకోలేదు. బికాస్ ఐ కేమ్ అవుట్ ఫర్ అ రీజన్ అండ్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ టిల్ ద ఎండ్. వాట్ ఎవర్ ద డెసిషన్ వాజ్, స్టిల్ గవర్నమెంట్ చేంజ్ కానివ్వండి, లేకపోతే కోర్టులో డెసిషన్ కానివ్వండి, ఆర్ అగైన్ సీయింగ్ అమరావతి యాజ్ యునో కమింగ్ బ్యాక్ ఇంటూ షేప్ కానివ్వండి, ఐ వాంటెడ్ టు బీ దేర్ టిల్ దెన్. ఐ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ గోయింగ్ ఎనీవేర్. ఓకే, అమరావతి ఉద్యమాన్ని అనుకోకుండా సందర్శించిన రాయపాటి శైలజకి కన్నీళ్లు తెప్పించిన సందర్భం ఏంటి? So I think 19 Decemberలో the decision came. Towards the end of the year అయింది. నేను Jan first week I think around 8th or 9th విజిట్ చేసినట్టున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉద్యమం జరుగుతుంది, చాలా మంది యూనో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ వచ్చి శిబిరాల్లో కూర్చుంటున్నారు. అండ్ యునో దే ఆర్ కుకింగ్ దర్ ఓన్ ఫుడ్. సో వాట్ వీ కెన్ డూ, మన నుంచి ఏం చేయొచ్చు అనే విధంగా. సో రైస్ బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని నేను మా మమ్మీ మా అత్త మేము అందరూ వెళ్ళాం అనమాట. అండ్ తుళ్ళూరు ఇస్ నాట్ న్యూ ఫర్ అస్, ఎందుకంటే మా మేనత్ వాళ్ళు కానివ్వండి, మా తాతగారు కానివ్వండి, దే ఆర్ ఫ్రమ్ తుళ్ళూరు అండ్ తాటికొండ. సో అలా వెళ్ళి దెన్ బ్యాగ్స్ అన్ని తీసుకొని వెళ్ళాము. దెన్ సడన్గా అండ్ చూస్తే ఇట్ వాజ్ ఇన్ ద హైట్ ఆఫ్ ద మూమెంట్, ఇనీషియల్ డేస్. అక్కడ చాలా మంది మహిళలు కూర్చొని ఉన్నారు, పిల్లలు. అండ్ దెన్ యూ కుడ్ సీ దట్ ఆ పెయిన్, బాధ అనేది వాళ్ళ ఫేస్లో బాగా కనపడుతుంది అనమాట. దే వర్ ఆల్ ఇన్ టియర్స్. సరే ఇలా వచ్చారు, ఇలా ఇచ్చారని చెప్తున్నారు, అక్కడ ఉన్న శిబిర నిర్వాహకులు ఉంటారు కదా, అలా చెప్తున్నారు. దెన్ దే ఆస్క్డ్ మీ సడన్లీ టు టాక్. ఓకే, ఇట్ వాజ్ ఎ న్యూ థింగ్. ఐ హ్యాడ్ నెవర్ గివెన్ ఎనీ పబ్లిక్ స్పీచెస్. ఏదో అంతకుముందు మేబీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైనా వెళ్ళినప్పుడు ఏదో అక్కడక్కడ మాట్లాడడం తప్పితే దిస్ స్పీచ్ వాజ్, అండ్ ద ఎమోషన్స్ వర్ ఆల్ రా. వాళ్ళ బాధలు చుట్టం. బికాజ్ మాకు కూడా అప్పుడు ఏంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ అనేది అమరావతికి అందరికీ వచ్చేసింది 14-19 మధ్యలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ యు ఆర్. ఎందుకో ఎమోషనల్ బాండింగ్ అని ఏర్పడి, ఓకే మనం వెళ్ళిపోయాం, వేరే స్టేట్ నుంచి డివైడ్ అయిపోయాం, మనం మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవటం, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. ఐ హ్యాడ్ దట్ సేమ్ కనెక్షన్. సో ఇలా జరుగుతుంది అనే బాధ ఒక పక్క. అండ్ దెన్ అక్కడ ఉన్న మహిళల్లో వాళ్ళు యూనో, నేను ఐ వాజ్ ముందు హెసిటెంట్ టు టాక్. దెన్ సంబడి ఎవరో క్రౌడ్లో నుంచి దే లైక్ సైలు టాక్ అన్నారు. ఐ డోంట్ ఈవెన్ నో హూ దే వర్ దెన్. ఓకే, సో ఇంకా అలా మాట్లాడుతూ అసలు I couldn't stop. I became emotional. అదే ఇప్పటికీ చాలా మంది అలా గుర్తు చేస్తారు, నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు యూ కుడెంట్ ఈవెన్ అసలు మాట్లాడలేకపోయేదాన్ని, వెయిట్ చేసేదాన్ని అని. ఇంకా ఫ్రమ్ దట్ డే అండ్ దెన్ ఇంకో నైట్ ఏదో ఇన్సిడెంట్ అయింది సేమ్ డే. ఆ రోజు అక్కడ రైతులందరూ కూడా, మహిళా రైతులు ఒక బస్సులో స్టేట్ అంతా టూర్ అయ్యి ఏదైతే జరుగుతుందో అన్యాయం చెప్పాలనే ఒక ఇదితో వచ్చి, సో దర్ ఆల్ గెటింగ్ రెడీ అనమాట. సో బయలుదేరుతుంటే వాళ్ళని ఆపేయటం, దెన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా రోడ్ మీదకి వస్తే ఆయన ఆపేయటము, అలా అయిపోయి దెన్ మేము గుంటూరులో ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్, ఒక్కదాన్నే ఉంటే ఫోన్లో మెసేజ్ వచ్చింది, హూ ఎవర్ ఆర్ అవైలబుల్ వచ్చేసేయండి రోడ్ మీద కంటే. ఆ నైట్ అలా కార్ వేసుకొని పక్కన పార్క్ చేసి లాడ్జ్ సెంటర్లో, గుంటూరు లాడ్జ్ సెంటర్లో దే వర్ పీపుల్ గ్యాదర్డ్. సో అలా వెళ్ళిపోయి ఒక అక్కడ గుంపు కనపడింది. ఐ డోంట్ నో హూ దే వర్ ఆర్ వాట్ దే వర్. అలా వెళ్ళి కూర్చొని అండ్ ఫ్రమ్ దట్ ఎవరో ఏంటో కూడా తెలీదు. ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ అమరావతి రైతుల మహిళలకి. అలా కూర్చున్నాను. ఇంకా దట్ వాజ్ ద డే ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ మీ. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ ఇంటు దిస్. ఓకే, బంగారు గాజులు వేసుకున్న రైతు కూలీలు కంచిపట్టు చీరలు కట్టుకున్నారు అని చెప్పేసి అప్పట్లో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వాటి గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు మనకేంటంటే ఒక పర్సెప్షన్ ఉంది, రైతులంటే పంచలు కట్టుకోవాలన్నా, మాల్ కాటన్ చీరలు కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవను,
పసుపు తాడు వేసుకోవాలి, మట్టి గాజులు వేసుకోవాలి. సో మనం చూస్తే అక్కడ ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది రైతులు హూ గేవ్ 10 acres లేకపోతే 25 acres ఇచ్చిన వాళ్ళు 5 acres నుంచి అందరూ ఉన్నారు. తక్కువ ఎకరం ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఎంతసేపటికి ఆ 10% 5% మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్పితే మరి ఆ మట్టి గాజులు ఉన్న వాళ్ళని పసుపు తాడు కట్టుకున్న వాళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కదా. అది కాకుండా వాళ్ళు కాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెళ్తారు, ఆర్ ఇంకా ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది. అప్పుడు డాక్టర్స్ వచ్చారు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, అందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. సో జస్ట్ బికాస్ నేను వెళ్ళి సపోర్ట్ చేస్తున్నానని నా ఐడెంటిటీ మార్చేసుకొని పిచ్చి బట్టలు అవసరం ఉంది. దిస్ ఇస్ జస్ట్ టు షో దట్ సపోర్ట్. సో ఆ పర్సెప్షన్ అనేది అలా ఉండిపోయి రైతులు ఒక బంగారు గాజు వేసుకున్న అలా అంటాం, లేకపోతే మంచి చీర కట్టుకున్నా అది అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేయటం. అంటే ఆ ఉద్యమం అనేది నిజంగా జరగట్లేదు, రైతులు చేయట్లేదు, పెయిడ్ ఆర్టిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయటానికి అలా అంటే రైతుని తక్కువగా చూస్తున్నట్టేగా. అంతే, వాళ్ళు ఎదగకూడదు, దే షుడ్ బి ఓన్లీ ఇన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ అలా కాటన్ బట్టలో కాటన్ చీరలో అయ్యే కట్టుకోవాలి, గోల్డ్. బికాస్ అక్కడి నుంచి ఎంతమంది పిల్లలు యుఎస్ఏ చదువుకుంటున్నారండి, వాళ్ళ పేరెంట్స్ కష్టార్జితంతో మీద అంతే కదా వెళ్ళింది. సో అప్పుడు ఏంటంటే దాన్ని ఏదో జనాల్లో, ఎందుకంటే బాగా వెళ్తుంది ఉద్యమం, దాన్ని ఏదైనా నెగేట్ చేయటానికి, అది దాన్ని మీద నెగిటివ్గా చెప్పటానికి ఇలాంటివన్నీ అనేవాళ్ళు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఈ చైర్పర్సన్ పదవి ఓన్లీ అలంకారానికేనా లేకపోతే పవర్స్ ఏమైనా వాడుతున్నారా? డెఫినెట్లీ. నాకు ఈ పోస్ట్ వచ్చినప్పుడు అంటే ద ఫస్ట్ 1 week 10 days నాకు నిద్ర పట్టేది కదా, ఆ క్లాసేది కదా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇట్స్ రెస్పాన్సిబుల్ పోస్ట్, కొత్త పోస్ట్, అండ్ ఒక ట్రస్ట్ నమ్మకంతో నాకు ఇచ్చారు. ఆ ట్రస్ట్ నమ్మకం నిలబెట్టుకుంటానా లేదా అనేది నిజంగా ఐ కుడెంట్ ఈట్ ఆర్ స్లీప్, ఐ లాస్ట్ వెయిట్ ఆల్సో. వన్స్ ఆ చైర్ లోకి వెళ్ళి కూర్చున్నాక నాట్ ఆనందం, బికాస్ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం నా మైండ్ లోకి నువ్వు చేయగలవా జస్టిస్ దీనికి, ఎందుకంటే నువ్వు అప్పుడు చేసిన వర్క్ చూసి ఆ మహిళల పట్ల వాళ్ళతో ఉన్నావు కాబట్టి దాన్ని చూసి నీకు వచ్చారు. సో ఒక ట్రస్ట్ నమ్మకం నీ మీద ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం you should be able to do that. ఆ నమ్మకం పెట్టినప్పుడు అది చేయగలనా లేదా అనేది. అండ్ ఈవెన్ నౌ ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది అనుకోండి, when they call me, I make sure I follow up. యాక్చువల్లీ మా ఆఫీస్ వాళ్ళకి కూడా గుర్తుండదు, నాకు ఒక ప్రాబ్లం చేసి ఎవరైనా కాల్ చేస్తే అది మళ్ళీ ఫాలో అప్ చేశారా లేదా 10 సార్లు అడుగుతాను మా ఆఫీస్. ఇట్ డజంట్ డిపెండ్ హూ ఇట్ ఇస్, లెట్ ఇట్ బి దే బిలాంగ్ టు ఎనీ పార్టీ ఆర్ వాట్ ఎవర్. ఐ మేక్ ష్యూర్ ఐ ఫాలో అప్ దట్ కేస్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. ఇది నేను ఊరికే చెప్తున్నా అనుకోవచ్చు కానీ బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐ హ్యావ్ అ నోట్ బుక్ వేర్ ఐ మేక్ అ నోట్ ఆఫ్ ఎవ్రీ కేస్, ఏదైతే ఈరోజు పేపర్లో వచ్చిందని కానివ్వండో లేకపోతే ఎక్కడైనా చూసి, బికాస్ ఐ మేకింగ్ అ డేటా అనమాట. డివిసి అయితే డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ అవుతున్నాయి, లేకపోతే పాక్సో ఇన్ అవుతున్నాయి, పాష్ ఇన్ అవుతున్నాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ ఐ వాంట్ టు సీ వేర్ వీ కెన్ వర్క్ ఆన్ ఆర్ వేర్ వీ కెన్ స్ట్రెంగ్థెన్, బికాస్ I want to show a difference between the last 5 years and this years. It's not just a post for me, it's a responsibility which I have to stand up to. So I take my job very seriously. రాయపాటి శైలజ అంటే ఒక బ్రాండ్, ఈ బ్రాండ్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ముందు ముందు చూసే అవకాశం ఉందా? డెఫినెట్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్, బికాజ్ మనం విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకున్నప్పుడు అండ్ వెన్ వీ హ్యావ్ దట్ ఐడియా టు డూ సర్వీస్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ a good platform for us, either coming into the assembly or parliament, and even with that 33% reservation, because meer brand annappudu I want to say one thing. ఒకప్పుడు నేను ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు నేను ఎవరో తెలియదు, I was only Sailaja. Then okay, they knew that she's so and so, she came from family and తెలుసు కానీ then they okay Rayapati Sailaja అని అలా then I created an identity for myself, which I'm very happy to, and I'm proud to say that. Not that because వాళ్ళ వారసులుగా నేను రాజకీయాల్లోకి రాలేదు. ఈవెన్ టుడే మై ఐడెంటిటీ ఈజ్ ఓన్లీ అమరావతి ఉద్యమం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో రాయపాటి శైలజ అంటే అమరావతి ఉద్యమం, అండ్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో డెఫినెట్లీ
ఈ లెవెల్లో కమిషన్ లెవెల్లో ఐ కెన్ హెల్ప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. Maybe when I go to the assembly or parliament, I don't know where, or if the chance will come in 29, but I do, there's a chance definitely. Yeah, I want to inka cheyatledu because this responsibility I have to complete now first, because I have to prove myself. అంటే ఇక్కడ మీరు ప్రూవ్ I have to prove myself. ఇది ప్రూవ్ చేసుకున్నాకే then I can go and see నేను ప్రూవ్ చేసుకున్నాను, నేను చేయగలను, ఐఎమ్ ఎలిజిబుల్ అని మీరు ఇందాక అడిగారు కదా మహిళా కమిషన్ కి అర్హురాలని. సేమ్ థింగ్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ షో ఐఎమ్ ఎలిజిబుల్ టు ఎంటర్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. ఓకే, సీనియర్ నాయకులైన రాయపాటి సాంబశివరావు గారు కావచ్చు, మీ పెదనాన్నగారు, వీళ్ళు మీకు సలహాలు ఇస్తారా లేకపోతే మీరే వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తుంటారా? సలహాలు అనేది దే నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీ సైడ్, టు బి ఫ్రాంక్. దిస్ ఇస్ అ లోన్లీ జర్నీ ఫర్ మీ, even to come into this. Family support, okay, maybe initially Amaravati movement appudu definitely మా పేరెంట్స్ వీళ్ళు అటు చూస్తే సపోర్ట్ అంటే కొంచెం వెనక్కి లాగుతున్నా, అట్లీస్ట్ అసలు మానేయాలి ఏం చెప్పలేదు, సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ వాజ్ దేర్. బట్ వెన్ ఐ వాంటెడ్ టు కమ్ ఇంటూ పాలిటిక్స్ కానివ్వండి, ఇది ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు. I don't know why. Maybe because it was always thought that వారసులు, యూజువలీ వారసులు అంటే అబ్బాయిలే కదా, ఇక్కడే కదా ఎనీ ఫ్యామిలీలోనే అలానే ఉంటుంది. సో వారసులే రావాలనే ఇది ఉండేది. సో ఐ డెంట్ హ్యావ్ దట్ అవుట్ రైట్ సపోర్ట్ ఈవెన్ వెన్ ఐ వాంటెడ్ టు ట్రై ఫర్ మొన్న 24కి ఐ డెంట్ హ్యావ్ దట్ సపోర్ట్. సో దిస్ వాట్ ఐ హ్యావ్ టుడే is because what I was in the last 5 years during the Amaravati movement, and that work was recognized by the present Chief Minister Gabatti. Okay. It was there. So as of now, even if I want to go ahead, meer adigar assembly gaani parliament ani, it'll be my own journey, learning on the way and trying to get into that. అంటే మీరు ఏమైనా సలహాలు అడుగుతారా వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని? సలహాలు అంటే యూజువలీ ఐఎమ్ ఆల్వేస్ ఏంటంటే ఇండిపెండెంట్ గా ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, అది రైట్ ఆర్ రాంగ్? Right or wrong, I have to be responsible for my own actions and decisions, and I usually take my own decisions. Okay. So which is not liked, but that's okay. That way. ఈ పదవిలోకి వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా? అంత ఇబ్బంది కలిగించే సంగతి ఏం లేదండి, బట్ దే కీప్ ఆస్కింగ్ మీ హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ ద లాస్ట్ కమిషన్. ఇది మీకు కూడా గవర్నమెంటే ఇచ్చింది కదా, ఈ గవర్నమెంటే ఇచ్చింది కదా, సో విల్ యూ బీ అంటే వాళ్ళు ఏం చేసినా మీరు యాక్షన్ తీసుకోరా, ఆర్ యుల్ బి ఓన్లీ టార్గెటింగ్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఐ ఆల్వేస్ స్ట్రైవ్ టు బి న్యూట్రల్, అది ఎవరైనా సరే, బికాజ్ మహిళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఇస్, if they're literate, illiterate, rich or poor, if they belong to a certain party or not, it doesn't matter. So if there's anything like that, definitely I take it to the notice of the elders and say this is like that, so something has to be done, and that support is always there. Okay. So that's fortunate that way. Okay. అమ్మాయిల వస్త్రధారణ స్వేచ్ఛగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా? That is a very controversial topic which is going on now. Yes. See, how we dress defines ourselves. Mana identity is how we dress. స్వేచ్ఛ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్. సి ఇప్పుడు నన్ను నువ్వు చీరలే కట్టుకో డ్రెస్సులు వేసుకోవద్దంటే అది కర్బింగ్ మై ఫ్రీడమ్, విచ్ ఇస్ నాట్ రైట్. బట్ నువ్వు పద్ధతిగా ఏది వేసుకున్నా సరే, ఈవెన్ ఇఫ్ యూ వేర్ అ గౌన్ ఆర్ ఇఫ్ యూ వేర్ అ చుడీదార్ ఆర్ ఇఫ్ యూ వేర్ అ సారీ, నువ్వు పద్ధతిగా ఉండంటే దట్స్ అ మ్యాటర్, ఐఎమ్ ఓకే ఫర్ దట్. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఎందుకంటే దర్ ఇస్ దట్ ఫైన్ లైన్ బిట్వీన్ బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ బీయింగ్ వల్గర్. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఇప్పుడు మనం కూడా కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటే వెన్ సర్టన్ పీపుల్ గెట్ రెడీ, ఈవెన్ యాజ్ గర్ల్స్ వి ఫీల్ ఇలా రెడీ అవ్వకపోయి ఉండొచ్చు, ఇంకొంచెం డీసెంట్ గానో పద్ధతి, బికాస్ వెన్ వి సీ అ పర్సన్ దట్ రెస్పెక్ట్ అనేది రావాలి. కొంచెం exposing is different, but over exposing and vulgarity is different. Okay. So that is how you should define self. ఏదో ఇలా కట్టుకోమన్నారని ఫ్రీడమ్ కర్బ్ చేయటం నా ఇష్టం అంటే ఇట్ డజంట్ వర్క్, బికాస్ సొసైటీలో బతుకుతున్నాం. ఇంట్లో మనం వేసుకున్నా ఎవరైనా అడిగితే దెన్ ఓకే వీ షుడ్ అబ్జెక్ట్, బట్ వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ in public where there are hundreds of people, there are certain restrictions. Okay. How you get ready. Okay. నిండుగా చీర కప్పుకోవాలని లేదు, బట్
వేసుకున్నదేనా పద్ధతిగా చూసుకున్న పద్ధతిగా ఎదుటోళ్ళు రెస్పెక్ట్ చేసే విధంగా చెప్పాలంటే, బికాస్ ఇప్పుడు వెన్ యూ ఫేస్ అ సిచ్యువేషన్. శివాజీ చెప్పిన మాటలు మీరు సమర్థిస్తారా? ఐ సపోర్ట్ హిస్ ఇంటెన్షన్ Okay. బట్ నాట్ హిస్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఓకే, హిస్ చాయిస్ ఆఫ్ మహిళా కమిషన్ వరకు వెళ్ళారు. this is my opinion. His intention was right, because what that girl went through in that public function, you know, she may not say it outright, Yes. but definitely she would remember that for days. Yes. ఇప్పుడు మన ఇంట్లోనే వదిలేయండి, ఈవెన్ అట్ వర్క్ ప్లేస్ మనం ఫుల్గా క్లోత్ అయ్యి, ఈవెన్ ఇఫ్ సంబడి ఈవెన్ స్టిల్ టచెస్ అస్, ఈవెన్ ఇఫ్ దర్ ఫుల్లీ క్లోత్, అదే మనకి మైండ్లో ఉంటుంది. అలా బయటకు వెళ్ళినప్పుడు ద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ట్రైంగ్ టు గ్రాబ్ యూ అంటే, ఇమాజిన్ దట్ గర్ల్స్ మైండ్ సెట్. షీఈస్ నాట్, షీ వాంట్ బి ఆల్ రైట్ డెఫినెట్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్. సో ఆ విధంగా చెప్పారు. ఇట్స్ హౌ ఈచ్ ఆఫ్ అస్ టేక్ ఇట్. ఎందుకంటే నాకు ఆడపిల్ల ఉంది, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హర్. ఐ టెల్ హర్, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉండు అంటే అబ్బాయిలకి చెప్తాము, బట్ అలా అని వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ కాషియస్? దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ కాషియస్, బికాస్ ఐ హ్యావ్ అ డాటర్, ఐ వాంట్ హర్ టు బీ సేఫ్ వెన్ షీ గోస్ అవుట్. యూ రెడీ, నువ్వు స్టైల్గా రెడీ అన్నీ చెయ్యి, బట్ దర్ ఇస్ అ డీసెన్సీ ఆర్ దర్ ఇస్ అ లిమిట్ ఇన్ డ్రెస్సింగ్ విచ్ యూ షుడెంట్ క్రాస్. సో దట్ ఈస్ వాట్ వీ టెల్ దెమ్. స్త్రీ సాధికారత అంటే మీ డెఫినేషన్ ఏంటి? I know this is so women empowerment or Sri Sadhikarta ante, it's we should have, you know, the opinion to choose what we want. We should have that freedom to choose what we want, how we want to go ahead with our life. Let it be from, you know, let it be education wise or career wise, or you know, when you even want to start a relationship wise, having that freedom, and that freedom only comes with self confidence and a positive thinking. And adentante it also develops in the environment we grow. ఎందుకంటే మన కుటుంబంలో ఎలా ఉంటుంది, ఆడవాళ్ళు ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు, హౌ ఆర్ దే ట్రీటెడ్, యు నో, it all defines this thing. Because seeing me, my daughter will learn something, or seeing my mom, I would have learned something. So each way of what we think about women empowerment is different. So having the freedom to choose what we want, and financial independence is very important. Okay, that is very important. And knowing our rights, that is also really important. Yes, correct. So these are what I feel. ఇండిపెండెంట్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఆల్వేస్ కమ్స్, మనం ఎంత డబ్బులున్నా సరే, ఈవెన్ ఇఫ్ వీ కమ్ ఫ్రమ్ అ రిచ్ ఫ్యామిలీ, ఈవెన్ దో హస్బెండ్ ఇస్, యు నో, ఎర్నింగ్ లెస్, వెన్ వీ డోంట్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, వీ డోంట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఓకే, వెన్ వీ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్, యు నో, ఫర్ ఫైనాన్సెస్, ఇట్స్ నాట్ రైట్. వీ లూజ్ దట్ రెస్పెక్ట్. So that is what we should aim for when it comes about, important. So when we talk about empowerment, that is what I feel. నారా భువనేశ్వరి గారిని, బ్రహ్మణి గారిని గత ప్రభుత్వంలో చాలా నీచంగా మాట్లాడి దూషించారు. వాళ్ళపైన మహిళా కమిషన్గా మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? వెరీ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెండ్. అదే ఇప్పుడు ద వే యూ బ్రింగ్ అ లేడీ హూ హెస్ నెవర్ బీన్ అవుట్ ఇన్ టు ద పబ్లిక్, అంటే మాటలతో ఒక పబ్లిక్లోకి తీసుకొచ్చేసి డిఫైనింగ్ దర్ క్యారెక్టర్ ఆర్ డిగ్నిటీ ఆర్ దర్ రెస్పెక్ట్ ఇస్ వెరీ రాంగ్. సో హౌ వీ వాంట్ టు చేంజ్ దట్? ఎందుకంటే ఇట్ షుడ్ బికమ్ అ పాలసీ. అన్లెస్ వీ హ్యావ్ అ పాలసీ, యు నో, బికాస్ నవ్ ఎవ్రీడే, ఇందాక మీరు అడిగారు ఒక క్వశ్చన్, లైక్ యు నో, అబౌట్ క్లోదింగ్. వెన్ వీ సే ఇట్స్ మై చాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, నేను ఎలా రెడీ అవుతా అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. సేమ్ థింగ్ ఇది కూడా, నువ్వు ఏదన్నా మాట్లాడి ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్, బికాస్ there's a decorum you should follow. You know, when you talk about a lady, you shouldn't assassinate her character or a dignity without you know, any proof, or just for ఎవరినో మెప్పించడానికి, or for some political you know, mileage, or that is very wrong. So we want to work on that level where you say that, you know, talking indecently about women in public, or you know, it has to be a punishable offense, because unless it is punished or some accountability is given, then only things will change. కాదు మనం ఏం మాట్లాడినా పర్లేదు, you know, we have some loopholes to get out of it, or we have systems behind us. ఏదో లాయర్ని పంపించి నోటీస్ ఇచ్చినా సరే లాయర్ని పంపించేసి మా రిప్లై, దట్ ఈస్ నాట్
యాక్సెప్టబుల్. సో అకౌంటబిలిటీ అనేది క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్ డౌన్ అండ్ వీ వాంట్ టు వర్క్ టువర్డ్స్ బికాస్ భువనేశ్వర్ గారిని అప్పుడు అంటాం ఓకే అండ్ దెన్ లేటర్ ఈవెన్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ చేంజ్ అమరావతి మహిళా రైతులను అంటాం కానివ్వండి, ఈవెన్ మహిళా ప్రతినిధులను అంటాం కానీ జస్ట్ బికాస్ ఆఫ్ నో అదర్ రీజన్ అదర్ దెన్ టు హ్యావ్ సమ్ పొలిటికల్ మైలేజ్ ఆర్ బేస్డ్ ఆన్ ఏదోటి పర్సనల్ ఎజెండాకు అలా చేశారు తప్పితే దానివల్ల ఎవరు బాధపడ్డారు? సమ్మన్ ఏమీ అభం శుభం తెలియని మహిళా రైతులు ఎంత పడ్డారు? బికాస్ యువర్ కిడ్స్ విల్ ఆస్క్ యూ వాట్ డిడ్ దే సే, ఏం ఆన్సర్ చెప్తావు, దానికి మీనింగ్ ఏంటని. సో దట్ ఈస్ నాట్ రైట్. ఈవెన్ నువ్వు ఏదున్నా డైరెక్ట్ గా ఎదుర్కోగలగాలి తప్పితే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ అ ఫీమేల్ ఇన్ బిట్వీన్ అండ్ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏదైనా మాట్లాడేయచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. దట్ ఈస్ నాట్ హౌ యూ డూ థింగ్స్. ఓకే, గత ప్రభుత్వంకి ఇప్పుడున్నటువంటి మీ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? అది బాగుందా, ఇది బాగుందా? See, that people should tell. I belong to a statutory body, so I shouldn't in any way comment on politics. But at least from my point of view or from my work point of view, I can say that I don't have any pressure from the top leadership in the government saying that ఒకవేళ మన ఈ పార్టీ మీద వాళ్ళు ఏమైనా వస్తే నువ్వు యాక్షన్ తీసుకోమాక అలానే ఏమీ లేదు. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ how the system is working. Whoever does anything irrespective of who they are against any female, okay, they should be held accountable. పార్టీలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు. And I don't have that pressure from anybody on the top to say మనోడు వదిలేసి అలా ఏమీ లేదు. Whoever it is, treat them equally and make sure justice is given to that female, because ultimately the aim of commission is that. So we work towards that. So that defines from my point of view, I can say the government is working in that way. న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. సో అక్కడ మీరు గమనించింది ఏంటి? సో పాదయాత్ర చేయడానికి కూడా చాలా కష్టపడ్డాము. గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. వీ హ్యాడ్ టు అప్రోచ్ హైకోర్ట్ అండ్ సో బేస్డ్ ఆన్ అ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వీ గాట్ దట్. అండ్ ఏదైతే అమరావతి ఉద్యమం కానివ్వండి, లేకపోతే అమరావతి అనే రాజధాని కేవలం ఆ 29 విలేజెస్కే పరిమితం చేయటం అనేది దే ట్రై టు పర్మిట్ దట్. కానీ వన్స్ వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ అమరావతి రీజియన్ నుంచి అడుగు ఎప్పుడైతే బయట పెట్టామో అది ఇట్ వాస్ వెరీ వెల్ నోన్ దట్ ద హోల్ ఆఫ్ ద స్టేట్ వాంటెడ్ దట్. చాలా సపోర్ట్. ఇట్ వాస్ ఓన్లీ త్రూ దట్ సపోర్ట్ వీ హ్యాడ్, బికాస్ ఫైనాన్సెస్ వర్ తక్కువ ఉన్నాయి. బికాజ్ రైతులు ఒక పక్క కోర్ట్ ఫీజులు కట్టాలి అండ్ ఇట్స్ హ్యూజ్ అమౌంట్. సుప్రీం కోర్టు వరకు వెళ్ళిందంటే ఎవ్రీ సిట్టింగ్ మినిమం lakhs లో అవుతుంది. అది అందరి దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ పాదయాత్ర చేయటం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే 1000 మంది నడుస్తున్నప్పుడు వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అండ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఇష్యూస్. సో ఆల్ దిస్ హ్యాపెన్ ఓన్లీ త్రూ పబ్లిక్ సపోర్ట్. We were successfully able to complete that. 45 days is not easy. Walking is not easy. అది అలుపు అనేది లేకుండా వెళ్ళామంటే, ఆ నొప్పి తెలియకుండా వెళ్ళామంటే ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సపోర్ట్. ఎక్కడికక్కడ మాతో పాటు పబ్లిక్ కూడా ఎవ్రీ జిల్లాలో అన్ని చోట్ల కూడా వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు. ఈవెన్ ఇప్పటికీ చెప్తారు షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు, ఫుడ్ పెట్టిన వాళ్ళ మీద కేసు. సో దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. బట్ ఓవర్కమింగ్ ఆల్ దట్ వీ వర్ ఫైనల్లీ ఏబుల్ టు గో టు తిరుపతి అండ్ ప్రే ఫర్ ద స్టేట్. ఓకే, అంటే ఇప్పుడు భోజనం చేస్తుంటే కూడా ప్లేట్ అది కూడా తీసేశారు, అందుకని చెప్పి మీరు రోడ్ మీద భోజనం తిన్నారు అని ఒక సందర్భంలో తెలిసింది. కొన్ని చోట్ల ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి, ఇట్ వాజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ కాబట్టి, సో ఎవరైనా షెల్టర్ ఇస్తే వాళ్ళని భయపెట్టడం, మీ మీద ఈ కేసు పెడతా ఉన్నాం. ఒక దగ్గర ఫుడ్ దగ్గర కూడా ఇబ్బంది పెట్టారు. లేకపోతే ఫుడ్ ఎందుకంటే అదే షెల్టర్ లేకుండా. సో అక్కడే రోడ్ టెంట్లు ఏమీ లేవు అట్లీస్ట్, బికాస్ వీ వాక్ యూజువలీ 25 kilometers పర్ డే. సో ద రెస్ట్ వీ గెట్ ఇస్ ఇన్ బిట్వీన్. ఏదైతే ఆ మధ్యాహ్నం భోజనం ఉంటుందో అప్పటి వరకు ఎండలో నడుస్తుంటాం కదా, ఆ 10 minutes కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదాం అన్నా కూడా అది సాధ్యపడేది కాదు బికాస్ ఆఫ్ ఇలా చేస్తూ ఉండటం వల్ల. సో అలానే రోడ్డు మీద
కూర్చొని తినేవాళ్ళం. ఇంకా పాదయాత్ర వదిలేసేయండి, ఈవెన్ అమరావతిలో కూడా విమెన్స్ డే రోజు వి రిమెంబర్ ఇట్ వాజ్ 3rd విమెన్స్ డే అనుకుంటా, కనకదుర్గ గుడికి వెళ్తున్నా. అది ఫస్ట్ టైం ఒకసారి జరిగింది. సెకండ్ టైం కూడా వి ప్లాన్ టు గో బికాస్ అప్పుడు వెళ్ళనివ్వలేదు. సెకండ్ టైం కూడా వి వర్ ప్లానింగ్ టు గో. సో వెళ్తే అక్కడే వారధి మీదే ఆపేసి వారధి మీద ఆపేసి అక్కడికి మళ్ళీ అందరినీ బస్ ఎక్కించి మందడంలో దింపారు. అండ్ మందడంలో దే కన్ఫైన్డ్ అస్. కనీసం వెళ్ళిపోతాం ఇళ్ళకి వెళ్ళిపోతాం, ఎవరిని వెళ్ళనివ్వాల. అక్కడ ఫుడ్ ఉన్నా కూడా వాటిలో ఇసుకుపోయటం. అండ్ కనీసం అక్కడ పక్కనే వెలగపూడింది, కనీసం శిబిరంకి వెళ్తామన్నా కూడా వెళ్ళనివ్వకుండా ముళ్ళు కంచులు అన్నీ పెట్టేసి, ఇంకొంతమంది ఎలాగో వెళ్ళి అక్కడ నుంచి కొంచెం అన్నం తీసుకొస్తే కనీసం ప్లేట్లు కూడా లేవు. సో వి షోడ్ అ ప్రొటెస్ట్ లైక్ వే వి క్లీన్ ద రోడ్. రోడ్డే ఇస్త్రాక్ అయిపోయింది అనమాట. అంటే we were ready to do anything. అందరూ కూడా ఇప్పుడు రైతు పండించిన అన్నమే మామూలుగా మనం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటా, అలాంటి అన్నాన్ని కాలుతో బూట్లతో తన్ని లేకపోతే ఇసుక పోసి, అది వెరీ రాంగ్ కదా. సో అలాంటి ఎన్నో కూడా ఇట్ హ్యాపెన్. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే అవన్నీ కూడా డ్రోన్లు పంపించారు అంటారు. ఇట్ వాజ్ మందడం గ్రామంలో అది జరిగింది. బికాస్ కాన్స్టెంట్ సర్వైలెన్స్, ఎస్పెషలీ ఇన్ అమరావతి రీజియన్ లో. అంటే ఎప్పుడు పోలీసులు తిరుగుతూనే ఉండవు, ఫుల్ బెటాలియన్ ఉండేది. ఇళ్ళ ముందు కాపలాలు కాసే వాళ్ళు, డ్రోన్ తో యాజ్ ఇఫ్ యునో టెర్రరిస్ట్ నో లేకపోతే ఇప్పుడు ఏదైతే గంజాయి డ్రగ్ ఇప్పుడు డ్రోన్ సర్వర్ అలా అప్పుడు ఆ టైంలో ఉండేదన్నమాట. అక్కడ ఉండే వాళ్ళకంటే పోలీసులు డబుల్ ద నంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ మోస్ట్లీ దే ఆర్ నాట్ ఆల్సో పోలీస్, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళు, యునో వితౌట్ నో యూనిఫామ్ ఆ ప్రాపర్ బ్యాడ్జెస్. పోలీస్ కాకపోయినా ఇట్ వాస్ వెరీ క్లియర్. ఇట్ వాస్ వెరీ క్లియర్. అది అప్పుడు అలా ఉండింది, అలా సాగింది. బట్ ఓన్లీ విత్ దట్ రెసిలియన్స్ అండ్ దట్ యూనిటీ, యునో we were able to overcome that 5 years. And గతంలో రాయపాటి శైలజకి అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు కూడా సోకాల్డ్ వైసీపీ నేతలు ఈరోజు మహిళా కమిషన్ ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారా? డెఫినెట్లీ లెటర్స్ రాస్తూ ఉంటారు. మమ్మల్ని ఇలా అన్నారనో అలా అన్నారనో ప్రొవోక్ చేసేది ఇట్స్ వన్ థింగ్, దాట్ ఈస్ ఫర్గాటన్. కానీ అవతల వాళ్ళ అన్నం తీసుకొచ్చి సో యూనో ఇలా మాకు లెటర్స్ రాస్తూ ఉంటారు అనమాట. ఇలా పలానా వాళ్ళు మమ్మల్ని అలా అన్నారు. దే ఫర్గెట్ వాట్ దే స్టార్టెడ్ ఇట్ ఆర్ ఇనిషియేట్ అండ్ దే కీప్ సెండింగ్ అస్ లెటర్స్ ఆర్ యునో దే కీప్ ట్యాగింగ్ అస్. యునో ఇలా జరుగుతున్న కమిషన్ ఏం చేస్తుంది అది ఇదని పెడతా ఉంటారు. సో అదే అంటున్నా. బట్ ఫార్చునేట్లీ హియర్ ఏంటంటే లాస్ట్ టైం జరిగినట్టు వి డోంట్ హ్యావ్ దోస్ రెస్ట్రిక్షన్స్. యూ వర్క్ ఓన్లీ రీస్ట్, ఇలానే వర్క్ చేయి, ఇలానే చెయ్యి, యూనో ఎవరేం వచ్చినా నువ్వేం అలా ఏం లేదనమాట. సో హూఎవర్ కంప్లైంటర్స్ వీ డూ అవర్ డ్యూటీ. బికాస్ అక్కడ వీ లుక్ ఎట్ ఇట్ హర్ యాజ్ అ ఫీమేల్ ఆర్ యునో హూఎవర్ ఇట్ ఈస్ ఓకే. బికాస్ ఎవరిని అంటాం కూడా ఇట్స్ నాట్ రైట్. గతంలో మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట వాళ్ళు? గతంలో ఎప్పుడంటే అసలు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు, మహిళా రైతులు ముఖ్యంగా ఇచ్చేవాళ్ళు కాదు. డెఫినెట్లీ అంటే రాయపాటి శైలజన అని మీ పేరంటే అసలు ఇచ్చేవాళ్ళు కాదంట. దట్ వాస్ దేర్, కొంచెం వాయిస్ ఉన్నది అదే కదా. ఓకే, సో ఇట్ వాస్ దేర్. యా, గతంలో మహిళల్ని బూటుకాళ్ళతో తన్నారు, కొట్టారు, తిట్టారు, చాలా చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద మీరేమైనా రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా? Revenge is not we are looking at, and at least we should aim to correct the systems, that irrespective of ఎవరు పైనున్నా సరే, యాజ్ పోలీస్ ఆర్ వాట్ ఎవర్ our responsibility is towards the citizens. ఆ మార్పు తీసుకురాలి. చెప్తే ఎవరో చెప్పారని లేకపోతే ఎవరినో వాళ్ళు మెప్పు పొందించడానికో యూనో టు సాటిస్ఫై సమ్వన్ మేము ఇలా దిగజారు చేస్తాం అనేది దట్స్ నాట్ రైట్. బికాస్ అలా చేస్తుంటే ఇట్స్ అ సైకిల్. ఇప్పుడు వీళ్ళు వస్తారు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు అలా ఇట్స్ అ సైకిల్. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ద హోల్ సిస్టమ్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అండ్ సెట్ ఓకే దిస్ ఇస్ హౌ వీ షుడ్ బి, అండ్ దట్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్ అండ్ ఫ్రమ్ హూఎవర్ ఇస్ ఇన్ దట్ పోస్ట్ ఆర్ రోల్. వాళ్ళు ఎవరండి మళ్ళీ వాళ్ళు వస్తారంటారా? మీరెందుకు అడుగుతున్నారు అసలు ఆ క్వశ్చన్? ఏమో 40% ఓటింగ్ ఉందండి వాళ్ళకి. 40% ఓటింగ్ ఉన్నా అంటే జనం వాట్ ఎవర్ హ్యాపెన్ 5 years మర్చిపోతారంటారా? What happened last year was only Sankshemam, which is a good thing, but there was no development.
అండ్ అది సంక్షేమం ఎన్నో రోజులు సింగిల్ లైన్లో వెళ్ళదు, ప్యారలల్గా డెవలప్మెంట్ అవుతుంటేనే ఆ రిసోర్సెస్ ఇటు అటు రిసోర్సెస్ వెళ్తూ యూ కెన్ రన్ ద స్టేట్. సింగిల్ హ్యాండెడ్గా అదే చేస్తుంటే ఫర్ అ ఫ్యూ ఇయర్స్ ఇస్ ఓకే, బట్ ఆఫ్టర్ దట్ ఈవెన్ hopefully people have realized కాబట్టి though he has that 40% voting what you said, there's that balance 60% కదా. So you just have to maintain that, and ఏదైతే గవర్నమెంట్ స్టైల్లో వర్క్ చేస్తుందో you have to try to convert that balance 40% to your side. There may be another 30% which may never come, but ఆ న్యూట్రల్స్గా ఏదైతే ఉన్నాలో ఆ 10%ని we should try to win, and we have to come again, this government has to come again for the benefit of the state, not for anyone else. ఓకే. గతంలో మీ గురించి తప్పుడు రాతలు రాస్తూ మిమ్మల్ని నీచంగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఓకే, మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు గుర్తుందా, అప్పుడు చెన్నై హైదరాబాద్ వెళ్ళిపోతారని వచ్చిందో. ఏదైతే ఈ పోస్టులు వచ్చిన అనిపించలేదు ఈ పోస్టులు, ఎందుకంటే అప్పుడు ఈ పోస్టులు చాలా ఎక్కువ వచ్చినాయి. ఏదో హాస్పిటల్ అదే ద వే టు అటాక్ అ ఉమెన్ is only by assassinating her character or her dignity. So that was done. That is when మా తమ్ముడు చెప్పాడు, ఇలా పెడుతున్నారు కదా నీకెందుకు. his friend was an MP that time, so ఆయన చూపించాయంట. so he told me నీకు వస్తున్నాయి కదా ఇలా ఎందుకు, why do you want to, you know, why can't you just sit at home. I said I know what I am. నా గురించి నాకు తెలిసినప్పుడు ఎవడో ఏదో పెట్టాడని ఒకటి నేను అయిపోకూడదు. అందరూ అలా ఆలోచిస్తే దెన్ హూ విల్ కమ్ అవుట్ అండ్ స్టాండ్? Every female who's being targeted on social media or who's being character assassinated on social media thinks that way. ఎవరు కూడా ఈరోజు మనం బయటికి రాం. You would have also had that same experiences, right, when you were covering you know certain news. ఉండే ఉంటుంది కదా, మీరు అది చూసుకొని మరి అయిపోయింది, you wouldn't be here today. Exactly. Because you know about yourself, I know about myself. I don't have to prove myself to anybody. Okay. We always think, నిన్న కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను అమ్మాయి, you know ఇలా చాలా జరుగుతుంటే బట్ నీ గురించి అంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే యూ డన్ సంథింగ్ రైట్. నువ్వు సంథింగ్ రైట్ చేసా కాబట్టి వాళ్ళు నేను టార్గెట్ చేశారు. సో టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ డూ వాట్ యూఆర్ డూయింగ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి తప్పితే ఎక్కడా కూడా తగ్గవు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ సోషల్ మీడియా ఎరా, సో వేర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇస్ ఎక్స్పోజ్డ్. సో ఎక్కువ అవుతాయి. సో ఇట్ ఈస్ హౌ వీ ఓవర్కమ్ దట్ అండ్ గో ఫార్వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. చంద్రబాబు గారు, లోకేష్ గారు విదేశాలకు వెళ్తున్నారు, ఇన్వెస్టర్లు తీసుకొస్తున్నారు లేదా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు అక్కడ? ఎప్పుడు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు కదా చాలా వరకు. అయినో అంటే కొంతమందికి ఏంటంటే నిద్ర పట్టదు, ఏదో పని చేస్తూనే ఉండాలి. అండ్ దేర్ థాట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద స్టేట్. మనం ఇక్కడ కూర్చొని ఇన్వెస్టర్స్ రమ్మంటే రాము, బికాజ్ ఆ క్రెడిబిలిటీ లాస్ట్ 5 yearsలో పోయింది. అవును, యాజ్ అ స్టేట్ మనకు ఆ క్రెడిబిలిటీ పోయింది 5 years. ట్రస్ట్, ఎనీ ఇన్వెస్టర్ ఏ స్టేట్కి వెళ్ళి పెట్టాలని ఒక నమ్మకంతోనే పెడతాడు. అతని బిజినెస్ ఫర్ ద నెక్స్ట్ ఎన్నో ఇయర్స్ ఇట్ హ్యాస్ టు గో ఫార్వర్డ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కానీ అనే అనుకుంటాడు. సో తిరిగి ఆ ట్రస్ట్ బిల్డ్ చేయటం, ఒకసారి ట్రస్ట్ పోతే అది బిల్డ్ చేయటం చాలా కష్టం. ఏ ఫీల్డ్లో అయినా సరే, లెట్ ఇట్ బీ ఇన్ అ రిలేషన్షిప్ ఆర్ లెట్ ఇట్ బీ అట్ వర్క్, ఇన్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్. సో బిల్డింగ్ దట్ ట్రస్ట్ ఇస్ వెరీ tough. So for that you have to work hard. నమ్మకం కలిగించాలి కదా. ఒకసారి వెళ్ళిపోయారు, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టు అంటే ఏ నమ్మకం పెట్టాలి? సో వీ హ్యావ్ టు షో దెమ్ దట్ ట్రస్ట్. ఓకే, వీ ఆర్ లైక్ దిస్, వీ గ్యారంటీ యూ దట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్, దట్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎనీ వే అని గ్యారంటీ ఇస్తేనే వస్తారు. సో దే హ్యావ్ టు 14 to 19 మధ్యలో వర్క్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, డబుల్ వర్క్ చేయాలి. ఈ అమరావతి అయ్యేసరికి ఒక 10 years పడుతుంది. It has to, slow by slow, and Vizag is being developed because already developed kabatti these IT centers, everybody is looking towards Vizag as a state. You know, ekkada funds vachina kuda that can be pumped into other districts, and so that is what they're aiming for. Appudu okay, monna summit lo kuda chaala mandi inta mandi vastayi annaru, already ground breaking start chesaru, and they're all big companies. Vallu kuda start chesi aapetaniki vallaki ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇఫ్ గూగుల్ ఇస్ కమింగ్, దే వుడ్ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రాజెక్ట్, దే వుడెంట్ వాంట్ టు లూజ్ ద క్రెడిబిలిటీ బై సేయింగ్ నువ్వు మధ్యలో వెళ్ళిపోయామో లేదు. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది దే ట్రైంగ్ టు క్రియేట్, సో విచ్
ఇప్పుడే ఇమీడియట్గా రిజల్ట్స్ చూపి బట్ డౌన్ ద లైన్ చూపిస్తారు అండ్ వీ ఆల్ హ్యావ్ టు బి పేషెంట్. ఓకే, చంద్రబాబు గారిలో మీకు నచ్చనిది ఏంటి? అందరూ బాబు గారు అది నచ్చింది, బాబు గారు అలా ఇలా ఒప్పగొడుతూ అట్లా చెప్తూ ఉంటారు కదా, అసలు నచ్చనిది ఏంటి? నచ్చిందంటే ఓకే, మీకు ఉమెన్ కమిషనర్ ఇవ్వక ముందు సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఇచ్చారు, అది ఎందుకు రిజెక్ట్ చేశారు? అంటే రిజెక్ట్ చేయలేదు. ఫర్ ఫ్యూ డేస్ ఐ కెప్ట్ క్వైట్, బట్ దెన్ నేను సైలెంట్గా వెళ్ళి జాయిన్ అయ్యాను బికాస్ ఐ డోంట్ నో హూస్ డెసిషన్ వాస్ దట్, ఐ డోంట్ నో, బట్ సిన్స్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద party or you say the government, I have to respect that. Okay. So I went and I took up that post. Okay. But at the same time I conveyed what I felt to them. Okay, I thanked them for considering me for the post, but I నాకు told ఇది them ఇస్తే that బాగుంటుంది అన్నారు. but I said that is not my interest. Okay. I want to work more for Okay, the women ఇది related, so this is would be right అని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నారా? Yeah. ఈ పదవికి ఇంకెవరు పోటీగా రాలేదా? ఐ డోంట్ నో బికాజ్ నేను ఇంటర్నల్ గా అంత పట్టించుకోను. ఐ థింక్ బట్ దేవర్ అ లాట్ ఆఫ్ కంటెండర్స్. సి ఎనీ పోస్ట్ కి చాలా కంటెండర్స్ ఉంటారు డెఫినెట్లీ, అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్గర్ పోస్ట్. బట్ అలా అని ఐ డోంట్ హ్యావ్ సో మెనీ పీపుల్, నాకు నా తరపున మాట్లాడే వాళ్ళు అక్కడేం లేరు అసలు ఎవరు. అవునా? ఐ ఓన్లీ సపోర్ట్ లేరు. No, even for this post, no one asked on my behalf. నేను వెళ్ళి నేను థ్యాంక్ చేసి ఆయన్ని అది ఇచ్చినందుకు for considering me and remembering me for that post. I thanked him. I said, but that is not my area of interest. I want to work for women on this level అని చెప్పాను. That is the only thing. Okay, granted. So granted అప్పుడే అనలేదు, చూద్దాం అన్నారు. This came as a surprise to me. Okay. I didn't know. నిజంగా it was a surprise. నాకు 12th, I think May 12th it came out. ఒక ఫ్యూ అవర్స్ ముందు someone called me from the media saying ఇలా వస్తుంది అని. I said ఎక్కడ ఏం రాలేదు కదా, లేదు వస్తుంది. అప్పటి వరకు కూడా నేను నమ్మలేదు. ఓన్లీ వెన్ ఐ సా ఇట్ ఆన్ ద టీవీ స్క్రోలింగ్ లో చూసినప్పుడు అప్పటి వరకు no, I didn't know. ఎవరు చెప్పినా కూడా I didn't believe because these things keep coming out. అలా ఏదో ఊహాగానాలు జరుగుతూ ఉంటాయి కదా, unless it is concrete somewhere, you can't believe it. So it was suddenly a sweet surprise for me, and I thank him for recognizing my work and keeping it in mind and thinking that I'm a right person for this job. Definitely. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? Yeah, there's a lot of change, definitely. Okay. He's even when we talk, I keep meeting him and ఇలా చేస్తే బాగుంటుంది ఇలా, బికాజ్ ఇలాంటి కేసెస్ చూస్తున్నాను, సో ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కూడా he takes it in a positive way and he connects me to the concerned people because he can't look at everything. Okay. So in that way definitely there's a change from what we have seen earlier, and he's proving himself. He's proved himself and he's still proving himself. He wants to prove himself, which is a good asset. He's a good asset for the state. Okay, young state malli young person taking the lead and saying that I'm capable. Okay, Sailaja garu, thank you so much అండి. చాలా టైం ఇచ్చారు నాకు. ఐ నో చాలా రోజుల నుంచి డిలే అవుతుంది, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ యాజ్ ఎ లేడీ జర్నలిస్ట్ ఐ నో యూ వుడ్ ఆల్సో బీ గోయింగ్ త్రూ సో మెనీ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ బయట తిరుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంటాయి. ఈవెన్ అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ, అంటే యూఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ వాట్ విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సో thank you for that. ఎందుకంటే as lady journalists, even recently complaints also have come like how they're being abused online. అయినా కూడా అవన్నీ తట్టుకొని మీలాంటి వాళ్ళు are still going ahead and trying to reach the public. మాలాంటి వాళ్ళని పబ్లిక్ కి చేరువ చేయాలనుకుంటున్నారు. So we appreciate that and all the best in your journey. Thank you so much అండి. Thank you.